బెజవాడలో డయేరియా పడగ విప్పింది. వందలాది మందిని ఆసుపత్రుల పాలు చేసింది. కలుషిత నీటి సరఫరా వల్ల వాంతులు విరేచనాలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే అధికారులు మాత్రం అదేమీ లేదంటూ కాలయాపన చేస్తున్నారు. డయేరియా, దీన్నే అతిసార అని అంటారు. అత్యంత ప్రమాదకరమైన సీజనల్ వ్యాధి. వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. నీటి కాలుష్యం ముఖ్య కారణమనే విషయం అందరికీ తెలిసిందే. సమయానికి వైద్యం అందకపోతే ప్రాణాలు పోతాయి. అయినా సరే అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో బెజవాడలో వందలాది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో 10 రోజులుగా మంచినీటి కుళాయిల్లో దుర్వాసనతో కూడిన మురుగునీరు వస్తోంది. ఈ విషయాన్ని కొందరు సంబంధిత నీటి సరఫరా శాఖ అధికారులు సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఆ నీటిని తాగిన పలువురు స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంతలా డయేరియా ప్రబలుతున్నా, ప్రజలు చనిపోతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అస్వస్థతకు గల కారణాలను అన్వేషించకుండా ఫుడ్ పాయిజన్ అని బుకాయిస్తున్నారు. కలుషిత నీటి సరఫరాకు అడ్డుకట్ట వేయడం లేదు. పదుల సంఖ్యలో ప్రజలు డయేరియా బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఎం నేత బాబురావు మండిపడ్డారు. డయేరియాలో చనిపోలేదు, ఈ కారణం కాదు, ఆ కారణం లేదు, మాది కాదు బాధ్యత. అసలు ఒక శాఖ మధ్య సమన్వయం ఉందా? చనిపోయిన కుటుంబాలు నిర్ధారించండి, నష్టపరిహారం ఇవ్వండి. అలాగే వీళ్ళందరికీ మెరుగైనటువంటి వైద్య సౌకర్యం అందించండి. అరకొర సౌకర్యాలు కాదు. దాంతోపాటు స్వచ్ఛమైన మంచినీరుకి తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలంలో కూడా ఈ పైప్ లైన్ల మార్పిడి చేయటం, నీటి సరఫరా మీద దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం చాలా కనపడుతుంది. ఆర్ఆర్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రోగులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళు 100కు పై మాట. అందరి పేషెంట్ల యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే మంచినీరు కలుషితమైంది అని పదే పదే చెప్తా ఉన్నారు. దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. అధికారులేమో ఏమీ లేదు, ఫ్రిడ్జ్లో తిన్నారు, లేకపోతే అక్కడ భోజనం చేశారు, ఇక్కడ భోజనం చేశారు అన్నారు. అది కాదు కదా. ఇంకా ఫ్యూచర్లో బరదరగా జరగకుండా చర్యలు తీసుకోవాలి. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. కానీ పరిస్థితి అయితే చేయి దాటుతున్నట్టుగా కనపడతా ఉంది. దీన్ని ప్రభుత్వమే తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఇంకా ప్రతి ఇంట్లో నుంచి వస్తూ ఉన్నారు. దీన్ని ఇమీడియట్గా తక్షణమే కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా ప్రభుత్వం వెళ్తున్నట్టుగా కనపడలేదు. అయినా కానీ దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. ఇమీడియట్గా దీని మీద చర్యలు చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆ పని చేయటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉంది. బాధితుల సంఖ్య పెరుగుతోంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా సాకులు వెతకటం విమర్శల పాలవుతోంది. వినాయక చవితి పందిరి దగ్గర భోజనం తిన్నవారే ఫుడ్ పాయిజన్ బారిన పడి చనిపోయారంటూ అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నానా పాట్లు పడ్డారు. అయితే వారు చెబుతున్నది తప్పని, అధికారులు చెబుతున్న గణపతి మందిరం దగ్గర అసలు భోజనాలే పెట్టలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలని, రాజకీయ కక్ష సాధింపులను పక్కనబెట్టి ప్రజలను కాపాడే పని చేయాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.